తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ నెలకి సంబంధించి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గిరిజ గారు. గురువు గారు, డిసెంబర్ నెలకి సంబంధించి మనం ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకోవాలి. సో సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి డిసెంబర్ మంత్ ఏమవుతుందంటే 15th నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి చాలా పండగ వచ్చేస్తుంది. మనకి ముగ్గులు వేస్తాము, గొబ్బెమ్మలు పెడతాము. ఇల్లే కాకుండా వీధి వీధి ఊరు అంతా చాలా సంబరం జరుపుకొని ఈ మంత్లో సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనకి సింహరాశి అనగానే ఫస్ట్ అందులో 3 నక్షత్రాలు ఉంటాయండి: మఖ, పొబ్బ, ఉత్తర. సో ఇవి ఫస్ట్ 4 పాదాలు మఖ వాళ్ళవి, పొబ్బ 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకు సింహరాశి కింద వస్తారు. ఇవే కాకుండా పేరు బలం కింద ఉన్న వాళ్ళు కూడాను మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ అక్షరాలు లేదంటే మోరార్లెస్ ఇంక ఈ సౌండ్లో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి సింహరాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి మహర్షులు ఏం చెప్పారంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి 4 పనులు ఉంటాయంటండి. వేరే ఎక్కువ పనులు ఉండవు. అవి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. కొన్ని వీటికి సంబంధించిన పనులే డివైడెడ్ ఉంటాయని మనకు చెప్తారనమాట. అయితే ఈ పనులు చేయటం అంత ఈజీ కాదు. ఓకే, ప్రొఫెషనల్ ఉద్యోగం చేయాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, లేదా మనకు కావాల్సి చేసుకున్నా కానీ అంత కష్టమే కాదు. దానికి చాలా వ్యతిరేకత ఉంటుంది, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది అనమాట. ఈ అపోజిషన్స్ ఏంటి, దాన్ని ఎలా తెలుసుకొని ముందుకెళ్ళిపోయి బుద్ధిగా వివేకంగా ఉండాలని తెలుసుకోగలగాలని ఒక సబ్జెక్టు మన మహర్షులు ఒక జ్ఞానం ఇచ్చారు. అదే జ్యోతిష జ్ఞానం. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా మనకి రాబోయే ఏ విషయాలు అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకొని కొంచెం వివేకంతో ఎక్కడ బాగుంటుందో మన ఎనర్జీ అంతా అక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడో బాగాలేదో అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది. ఎవరికైతే ఈ జ్యోతిష జ్ఞానం ఉంటుందో, ఇది మన ఇద్దరం వింటున్నాం కదండి, నేను మీకు మీరుంటున్నారు, మీకు నాకు ఈ రాశి వాళ్ళకి ఇంటేనే ఆ సుఖం పోతుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారండి. అందుకని మనకి పూర్వకాలంలో పెద్దవాళ్ళు గుళ్ళల్లో చెప్పటం, పబ్లిక్ ప్లేస్లో చెప్పటం, ఇప్పుడు కానీ ప్రతి చోట ప్రతి పేపర్లోని ప్రతి న్యూస్ లేకుండా ఉండదండి కాలం అని చెప్తాను. అందుకని చెప్పేసి ఒక మనకి భాగం అయిపోయింది. ఇవిలా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి మనకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, సూర్యుడు 4 గ్రహాల యొక్క సంచారం గమనించుకొని మనం ఈ ఫలితాలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి 15th సూర్యుడు వెళ్తున్నాడండి. శుక్రుడు వచ్చేటప్పటికి మకర రాశిలో 2వ తారీఖు నెల మొత్తం అక్కడే ఉంటున్నారు. తర్వాత మనకి బుధుడు వృశ్చిక రాశిలో ఉంటున్నారు. తర్వాత కర్కాటక రాశిలో కుజుడు ఉంటున్నారు అనమాట. ఈ 4 యొక్క గ్రహాలను బట్టి మనకి సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారికి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏమంటే, మనకి జ్యోతిష శాస్త్రంలో 2-3 వెరైటీ కాన్సెప్ట్స్ ఉన్నాయండి ప్రిడిక్షన్ చేయడానికి. ఒక కాన్సెప్ట్ ఏమంటారండి, మనకి సూక్ష్మ గోచారము, లఘు గోచారం అంటారు. ఇది ఎలా ఉంటుందంటే మనకి టీవీలో వార్తలు ముఖ్యాంశాలు వేసినట్లు ఒక 2 minutesలో మొత్తం ముందుగానే చెప్పేస్తారనమాట. ఈ సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 15 days అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి వెళ్ళక ముందు కనుక చూసుకుంటే వాళ్ళకి మానహాని, వ్యాధ్యార్థి, ధనప్రాప్తి, పుత్రలాభం అని చెప్తారు. అంటే 3 రకాల విషయాల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే ఘోరం జరిగే అవకాశం, అంటే ఏమంటారు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే సంఘటనలు ఉంటాయి. ధనం వస్తుంది, పిల్లల ద్వారా చాలా బాగుంటుంది. కానీ వ్యాధులు వచ్చి కొంచెం సఫర్ అయ్యే అవకాశం, హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలని మనకి ఫస్ట్ 15 days చూపిస్తుంది. నెక్స్ట్ 15 days ఎలా ఉంటుందంటేనండి, కొంచెం మానసికంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. ధనప్రాప్తి ఉంటుంది, కానీ అనవసరంగా కొంచెం ట్రబుల్స్, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తుంది అనమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి సూర్యుని యొక్క సంచారం, సూర్యుడు వీళ్ళకి మారటం వల్ల ధనుసు రాశులకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా అపార్చునిటీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి తీసుకొచ్చే అపార్చునిటీస్ ఏంటంటే, పండగతో పాటు ధనుర్మాస పండుగతో పాటు ఆయన చాలా మంచి కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, ధనలాభం ఉంటుంది. కులాచారం అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన, యాన్సెస్టర్స్ చెప్పిన అన్ని వాళ్ళు చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. ఇంటిలో అన్ని శుభకార్యాలు జరుగుతాయి, తీపి వస్తువులు తింటారు. ఉద్యోగ ప్రాప్తి, వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా ఛాలెంజెస్ ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఏమంటారంటే లేజీగా అయిపోతుంది వాళ్ళు. తర్వాత హృదయంలో ఎక్కడో ఏదో అనవసరంగా బాధపడుతూ కూర్చుంటారు. స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్షిప్ వాళ్ళు వీళ్ళతో చేసేటప్పుడు, లేదంటే కొంచెం ఈ టైంలో వాళ్ళని అవాయిడ్ చేసి కొంచెం మీ పని మీద మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బుద్ధి బలం కోల్పోయి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. పిల్లలకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని వీళ్ళకి సూర్యుడి ద్వారా తెలుస్తుందండి. స్టూడెంట్స్ కూడా దీన్ని అంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అంటారా గురువు గారు? ఖచ్చితంగా అండి. మనకి స్టూడెంట్స్ వెరీ నైస్ క్వశ్చన్ అండి. అంటే ఈ టైంలో వాళ్ళకి బుద్ధి బలం కోల్పోవటం, సరిగ్గా ఎగ్జామినేషన్లో రాయకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి. సింహరాశి పిల్లలు ఎవరైనా ఉన్నా
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫాలో అవుతున్నా కానీ వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుందండి. మార్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా మార్స్ చాలా స్ట్రాంగ్ మంచి చక్కగా ఉందని చెప్పుకోవాలి. మంచి చాలా ఫేవరబుల్ కండిషన్ తీసుకుని వస్తున్నారు. కొంచెం ఛాలెంజ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చే అద్భుతం ఏంటంటే అండి, వీళ్ళకి ధనలాభం ఉంది. మీకు సూర్యుడు ధనం తీసుకొస్తున్నాడు, వీళ్ళు ధనం తీసుకొస్తున్నాడు. ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళకి ధనమయం అయిపోతుంది వీళ్ళంతా. అధికారులతో అధికార వృద్ధి అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పేరు ప్రఖ్యాతులు చాలా బాగుంటాయి. ఈ రాశి వాళ్ళు బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని షాపింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. బట్ సంకల్పం ఉండాలి. సంకల్పం లేకపోతే గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ఏముండదు కదా. బంగారం రేట్ బాగా పెరిగింది కదా గురువు గారు, అందుకని వీళ్ళకి అదృష్టం పట్టింది కొనడానికి. లేడీస్ ఎవరిని ఉంటే ఖచ్చితంగా డేట్ పెట్టుకోండి. ఓకే, బంగారం ఖచ్చితంగా అయితే తీసుకుంటారు. అందులో వెనకాడేది లేనే లేదండి. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. ఈ ఛాలెంజెస్ ఏంటంటే వృధాగా డబ్బు ఖర్చు చేస్తారు. అందుకని వృధా చేసే బదులు బంగారం కొనుక్కోండి. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. స్త్రీలతో కానీ పురుషులతో కానీ వివాదం పడే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోగాల వల్ల బాధలు ఉంటాయి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే వీళ్ళు దేశాంతరం అంటే ఇక్కడ నుంచి ఉన్న ఊరు నుంచి బయటకు వెళ్ళటము, లేదంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటము, అక్కడ కొంతకాలం ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువ చూపిస్తుందండి. దీన్ని బట్టి ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్నా, దూరం వెళ్ళాలనుకున్నా ఇది మంచి టైం అని మనం చెప్పుకోవాలన్నమాట. అప్పటిదాకా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాలు బాగా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు అగైన్ మళ్ళీ వీళ్ళకి చాలా అద్భుతాన్ని తీసుకొని వస్తున్నాడు. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ధనలాభం, ఓకే, సుఖంగా ఉంటారు. తర్వాత దినదిన కార్యాల్లో విఘ్నాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఆయుధ పీడ, చోడ ప్రేర ఉంది. అందులోనూ విలువైన వస్తువులు వీళ్ళు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బంగారం కొన్న సంతోషంతో విలువైన వస్తువులు పోగొట్టుకోకూడదండి. కొంచెం కేర్ఫుల్గా పెట్టేసుకోవాలి. తర్వాత రుణాలకు సంబంధించిన విషయాల్లో ఇట్లాంటివి అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళు కుటుంబంలో బంధువులతోటి వివాదాల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా ప్రయాణాలు అనవసరంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు వేస్ట్గా. తర్వాత ఎవరికైనా కనుక డబ్బులు కనుక ఉంటామంటే ఈ టైంలో డబ్బుల గురించి ఎక్కువ అడిగే అవకాశం మనకు కనిపిస్తుందండి. ఇదంతా మనకి శుక్రుడి వల్ల వస్తుందని చెప్పాలన్నమాట. సో ఈ 3 గ్రహాలు కనుక మనం చూసుకుంటే ఎక్కువగా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మనకు ఒకసారి 70% వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. 30% ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ కూడాను వీళ్ళు ఏమంటారంటే అండి, సరిగ్గా వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటే అది కూడా ఓవర్కమ్ చేయొచ్చు. మనకి జ్యోతిష శాస్త్రంలో ఇంకొక కాన్సెప్ట్ ఉంది ప్రిడిక్షన్ చెప్పడానికి. ఇది మనకి అంగగోచారం అంటారు. ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తుంటే నక్షత్రం వైజ్ కూడాను మనకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు చెప్పింది రాశి పరంగా, నక్షత్రం పరంగా మరొకటి ఉంటుంది. కరెక్ట్, ఇది ఇంకొక కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్లో ఏమంటారంటే అంగగోచారం అనేది ఇది నక్షత్రం ప్రకారం వస్తుంది. మనకి మఖా నక్షత్రము, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు మనకి సింహరాశిలో వచ్చేస్తాయి. మఖా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి 5 విషయాల్లో 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉంది అనమాట. కేర్ఫుల్గా ఉండాల్సింది. ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటే విదేశాగా మనం ఫారిన్ టూర్కి వెళ్ళాలంటే ద బెస్ట్ టైం వాళ్ళకి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటే ద బెస్ట్ టైము. తర్వాత వీళ్ళకి ధన ప్రాప్తి విపరీతంగా ఉంది. తర్వాత ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. ఇవంతా 3 పాజిటివ్. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి హెల్త్ విషయంలో, ఈ రాశి వాళ్ళు బిగినింగ్ నుంచి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కాబట్టి వీళ్ళు కూడా హెల్త్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 బంధనము అంటే వీళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో బంధించబడినట్లుగా ఉంటుంది వీళ్ళ లైఫ్ కొంతకాలం. అంటే వాళ్ళకి జాబ్ విషయంలోనో లేదంటే ఏదో ఒక యాస్పిరేషన్ ఉంటుంది, అది అవుతుందా లేదా అన్న సందిగ్ధతో ఉండేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. కరెక్ట్. దీని నుంచి బయటకు రావాలంటే వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, లేదంటే మెంటర్ని కానీ, కౌన్సిలర్ని కానీ, లేదంటే ఒక జ్యోతిష్కులు కానీ, గురువులు కానీ కలిసి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇదంతా ఎవరికంటే మఖా నక్షత్రం వాళ్ళకి. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం, దీన్ని పూర్వ పాల్గొన నక్షత్రం కూడా అంటారు. వీళ్ళకి చూసుకుంటే 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉంటే ఈ ఫస్ట్ వీళ్ళంతా ఈ మంత్ అంతా చాలా క్షేమంగా ఉంటారు. ఎక్కడ దేనికి టెన్షన్ పడిన అవసరం లేదు. చాలా జయప్రదంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి 2 విషయాలు 3 విషయాల ఛాలెంజ్. ఫస్ట్ వీళ్ళకి బంధనం, ఏదో ఒక విషయంలో స్టాగ్నెంటెడ్గా అయిపోయి డెసిషన్ తీసుకోలేకుండా కన్ఫ్యూజన్లో ఉన్నట్లు ఉంటారు. మీరు చాలా మంచి మాట చెప్పారు, కన్ఫ్యూజన్ అని. ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి ఫస్ట్ వీక్లో సింహరాశి వాళ్ళకి, పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీక్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళకి
వీళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉన్నాయి. ఎందులో పాజిటివ్గా ఉందంటే ఏ మంత్ చేసినా అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయిపోతాయి, జయం అనేది వీళ్ళు అంటుంటుంది. తర్వాత ఎన్ని అవంతరాలు వచ్చినా వీళ్ళు చాలా క్షేమంగా అయితే ఉంటారు. 2 వీటిలో వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. ఫస్ట్ అతిగా భయపడతారు వీళ్ళు, ఏదో ఒక విషయంలో ఇంటర్నల్గా బాధపడుతూ ఉన్నట్టు ఉంటారనమాట. అందుకని ఈ బాధపడని అవసరం లేదు. రెండోది, ఈ బాధ వల్ల ఏదో ఒక విషయంలో బంధించబడేసి టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఒక ఎటు పోలేని, ఒక డైరెక్షన్లెస్గా, దిక్కులేని విధంగా, దిక్కు తోచని విధంగా ఎలా వెళ్తే బాగుండని చాలా మీమాంస పడుతూ ఉండే సిచ్యువేషన్ కూడా ఉంది. దానితో పాటు భయం కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఈ 2 గమనించుకొని చక్కగా వెళ్ళిపోవాలి. బట్ ఓవరాల్గా క్షేమము జయము ఉంటుంది వీళ్ళకి. సో ఇవి కాకుండా మనకి జ్యోతిష శాస్త్రంలో మృత్యు నక్షత్రాలు అని అంటారండి. చాలా సెన్సిటివ్ పాయింట్స్ అనమాట. అవి కొన్నిసార్లు ఏంటి మనకి తెలవకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తాయి. అది అందరికీ రావండి, కొంతమందికి వచ్చేస్తాయి. అలా చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళు కేతువు ద్వారా, తర్వాత సూర్యుని ద్వారా గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం టెన్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కూడా జ్యేష్ఠ నక్షత్రం ఉండటం వల్ల ఏమవుతుందంటే మఖా నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం. ఇది అందరికీ కాదండి, కొంతమందికి అప్లై అవుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే వీళ్ళు బంధించబడినట్లుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కూడాను బుద్ధి నాశనం, వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా పనిచేయదు. వీళ్ళు తప్పకుండా వీళ్ళకి పరిహారం కింద మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఉత్తరా పాల్గొనే వాళ్ళు కనుక మహామృత్యుంజయ హోమం చేయించుకున్నా ఓకే. లేదంటే వీళ్ళకి మనకి మఖా నక్షత్రం వాళ్ళు పశునాశనం, ధననాశనం కనుక చూపిస్తుంది కాబట్టి అండి వీళ్ళకి మనకి కుబేర పాశుపత హోమం లేదంటే అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఓకే గురుగారు, అయితే సింహ రాశి పరంగా వీళ్ళు ఏ దేవాలయాలకు వెళ్తే మంచిది, ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారు? ముఖా నక్షత్రం వాళ్ళకి లక్ష్మీ గణపతిని కనుక పూజ చేసుకుని చాలా బాగుంటుంది. రెండోది, మఖా నక్షత్రం వారికి సూర్యుని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉండటంతో ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకున్నా కానీ, గాయత్రి మంత్రం చదువుకున్నా కానీ, గాయత్రి లేదంటే అగ్నిహోత్రం ఇంట్లో చేసుకోగలిగినా కానీ, లేదంటే అగ్ని కార్యం ఏదైనా కానీ అగ్నికి సంబంధించిన ఏది చేసినా కానీ బాగుంటుంది. అధమపక్షం లేడీస్ ఇవన్నీ మేము చేయలేమండి అనుకున్నప్పుడు అట్లీస్ట్ దీపారాధన కనుక చేసినా కానీ చాలా చాలా బాగుంటుంది, నెగటివ్ ఎనర్జీ అంటే పోతుంది. ఉత్తర పాల్గొని వాళ్ళకి కేతు ఉండటం వల్ల వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏమైనా టెంపుల్, కుమారస్వామికి సంబంధించిన టెంపుల్ కానీ వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళకి జంట నాగులకి సంబంధించి మంగళవారం రోజు కానీ లేదంటే ఆదివారం రోజు కానీ వీళ్ళు కనుక జంట పాములకి పాలు కనుక పోసి దండం పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. సో ఇంకా ఎవరైనా మేము చేయించుకుంటామండి బాగుంటుంది అనుకుంటే వీళ్ళకి గణపతి అధర్వ శీర్షం అని చెప్పేసి అది బ్రాహ్మణ ముఖంగా ఒక 4 బ్రాహ్మణులు పిలిచి వాళ్ళ చేత పారాయణం చేయించుకున్నా కానీ, వాళ్ళ ద్వారా మంత్రం యొక్క చాంటింగ్ చేయించుకున్నా కానీ ఇంట్లో చాలా బాగా కలిసి వస్తుందండి. సో చూశారు కదండి సింహరాశి గురించి డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది, ఏ దేవుని పూజించాలి, రాశిపరంగానే కాదు గురువుగారు వచ్చేసి నక్షత్ర పరంగా కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. సో గురువుగారిని సంప్రదించాలి అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. గురువుగారు ఖచ్చితంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ గురువుగారు. ధన్యవాదాలు.